ఎవరి ద్వారా వేస్తారు? ఎస్ఐ, సిఐ, డిఎస్పీలు. ఆ లెవెల్లో చెబుతున్నా అయిపోయింది తెలుగుదేశం పని. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇప్పుడు ఎవరైతే డిఐజీలు, ఐజీలు చెబితే మీరు చేస్తారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం. ప్రైవేట్ కంప్లైంట్స్ కూడా వేస్తాం. ఈ కేసులు రుజువు కాకపోతే, కేసు పెట్టారు కదా పోసాని గారి మీద 18 కేసులు, రుజువు కాకపోతే మళ్ళీ వారి మీద కూడా మేము కేసులు పెడతాం. ఎవరైతే డీఫాక్టో కంప్లైంట్ ఉంటాడో అతని మీద పెడతాం. ఎవరైతే పోలీసులు దానికి సహకరించారో వారి మీద కూడా కేసులు పెడతాం. నేను మనవి చేస్తున్నా, మా లీగల్ టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ముఖ్యంగా గుంటూరులో ఉన్న లీగల్ టీం, తాడేపల్లిలో ఉన్న లీగల్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎవరిని ఎప్పుడు అర్ధరాత్రి వచ్చి ఎత్తుకుపోయినా తక్షణమే ఫోన్ చేయండి, ఇమీడియట్గా లీగల్ టీం వచ్చేస్తుంది. పోలీసులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నా డబల్ ఉన్నారయ్యా మా న్యాయవాదులు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఊళ్ళో, కానీ ఆ ఊళ్ళో మా న్యాయవాదులు మాత్రం 100 మంది ఉంటారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. కాబట్టి ఒక లీగల్ వ్యవస్థ మాకున్నది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం తప్పించేటటువంటి న్యాయవాదులు ఉన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమం జరిగినా ఇమీడియట్గా వచ్చేస్తాం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇవాళ పోసాని కృష్ణమురళి గారిని 26వ తారీఖున అరెస్ట్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా లీగల్ టీం వెంటబడుతూ వచ్చింది. 18 కేసులు పెడితే దానిలో 6 కేసుల్లో బెయిల్ తీసుకుంది. మిగతా కేసుల్లో నోటీస్ ఇచ్చి పంపవలసిందిగా హైకోర్టు దాకా వెళ్ళి చేశాం. ఎప్పుడో బెయిల్ రావాలి. నిజానికి వారం రోజుల క్రితమే రిలీజ్ అవుతాడు ఉంటే సిఐడి వాళ్ళు మళ్ళీ కేసు పెట్టారు. టక్కన ఒక కేసు పెట్టించు, లోపలేసేయటం. ఇవాళ మాకు కూడా ఉత్కంఠత, అసలు వదులుతారో వదలరో, మళ్ళీ ఇంకొక పీటీ వారెంట్ తీసుకొస్తారేమో, లేకపోతే బయటకు వస్తే టక్కన ఎక్కించుకు వెళ్ళిపోతారేమో, ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తారేమో, దుర్మార్గమైనటువంటి నిర్బంధాలు చేస్తారేమోనని పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నాం. ఇదిగో పావుగంటకు వదులుతాం, ఇదిగో అరగంటకు వదులుతాం, చివరికి 4:30కో 5ంటికో వదిలేరు. సురక్షితంగా పాపం వెళ్ళిపోయాడు.